ఫ్రెండ్స్ ఈరోజు మనం అదిరిపోయే సౌండ్ బార్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. దీన్ని సౌండ్ బార్ అనాలా, హోమ్ థియేటర్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో మీకు సౌండ్ బార్ ఉంటుంది, హోమ్ థియేటర్లో కూడా పనిచేస్తుంటుంది. ఇప్పుడు వరకు మనం 5.1 ఛానల్ సౌండ్ బార్స్ని లేదంటే హోమ్ థియేటర్స్ని చూసే ఉంటాం. కానీ ఇది మనకి 5.2.4 సపోర్ట్తో వచ్చే హోమ్ థియేటర్. అంతేకాదు ఇది మనకి 725 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది. సో నాకు తెలిసి మన ఛానల్లో ఇదే హైయెస్ట్ వాట్స్ ఉన్న అవుట్పుట్ అందించే సౌండ్ బార్ని అన్బాక్స్ చేస్తున్నా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అదే జీబ్రానిక్స్ జేక్ జూక్ బార్ 9850 సౌండ్ బార్. సో ఈ సౌండ్ బార్ లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. మనకి 2 సబ్ వూఫర్లు అయితే వస్తాయి, 2 వైర్లెస్లీ సపోర్ట్ చేస్తాయి, 2 శాటిలైట్ స్పీకర్స్ వస్తాయి. ఇవి కూడా మీకు వైర్లెస్ సపోర్ట్ తో వస్తాయి. అలాగే వైర్లెస్ అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ మైక్రోఫోన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు వినలేదు, చూడలేదు అనమాట. ఒక సౌండ్ బార్లో మనకి మైక్రోఫోన్ కూడా ఇవ్వడం. ఇక ఆర్జీబీ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఎల్ఈడి స్క్రీన్ కూడా మీకు ఈ సౌండ్ బార్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఈ సౌండ్ బారు ఎలా ఉంది అనే విషయాన్ని మనం అన్బాక్స్ చేసి ఫైనల్గా అయితే తెలుసుకుందాము. సో బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా ఆకర్షణీయంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. మల్టీ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే డ్యూయల్ వైర్లెస్ సబ్ వూఫర్స్, డ్యూయల్ వైర్లెస్ రేర్ శాటిలైట్స్, సౌండ్ బార్ విత్ 5 డ్రైవర్స్, వైర్లెస్ యూహెచ్ఎఫ్ మైక్రోఫోన్, వాల్ మౌంట్ అని ఇక్కడైతే రాసింది. ఇక ఇక్కడ చూస్తే 725 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్తో వస్తుంది. 32 GB వరకు పెన్ డ్రైవ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెట్ వెయిట్ వచ్చేసరికి 13.6 kgs అయితే నెట్ వెయిట్ ఉంటుంది మొత్తం అన్ని కలిపి. ఇక బాక్స్ కి మరోవైపు సౌండ్ బార్ మోడల్ నెంబర్, డాల్బీ అట్మాస్ 5.2.4 సరౌండ్ సౌండ్, 725 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ అని చెప్పి రాసి ఉంటుంది. లోపల సౌండ్ బార్ ఎలా ఉంటుందనే ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇటు పక్కన చూస్తే మీకు ఎంఆర్పి ప్రైస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. 74,999, దాదాపుగా 75,000 రూపాయలు మీకు ఎంఆర్పి ప్రైస్ అయితే అటు మెన్షన్ చేసింది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు, అందులో సగం కూడా ఉండదన్నమాట ప్రైస్. ఇప్పుడు ఆఫర్లు అయితే మనకి చాలా తక్కువకైతే ఈ సౌండ్ బార్ వస్తుంది. సో అది ఎంత అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను. సో వీడియో ఆఖరి వరకు చూడండి, మీకు చాలా విషయాలు అయితే తెలుస్తాయి. ఇక చకచక అన్బాక్సింగ్ చేసేస్తా. సో ఓపెన్ చేయగానే పైనే మనకి థర్మాకోల్తో ప్యాకింగ్ అయ్యి సౌండ్ బార్ అలాగే శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. టాప్లోనే ఉన్నాయి. 1 by 1 బయటికి తీసేద్దాం. సౌండ్ బార్ చాలా వెయిట్ ఉంది. సో ఎందుకంటే అందులో యూజ్ చేసిన డ్రైవర్స్ అటువంటివి. యాక్సెసరీస్ కవర్ ఒకటి ఉంది, 2 అడాప్టర్స్ ఉన్నాయి. ఈ మనం శాటిలైట్ స్పీకర్స్కి పవర్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇదిగో మైక్రోఫోన్, సో శాటిలైట్ స్పీకర్, మరో శాటిలైట్ స్పీకర్, వాల్ మౌంట్ బ్రాకెట్స్. ఇక లోపల 2 సబ్ వూఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా బయటికి తీసేస్తే ఒక పని అయిపోద్ది. సో ఇవి మనకి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చినాయి. సెటప్ చేసేసి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి, అలాగే అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఏమేమి వచ్చినాయి కూడా చూపిస్తాను. అయితే శంబాల ఎక్కడో చెప్పు. ఇదిగో శంబాల. ఓ నేను కాలేజ్కి వెళ్ళాలి, కొంచెం దించేస్తారా? ఇక ఈ సౌండ్ బార్ నేను 3 days అయితే యూజ్ చేశాను అనమాట. నా దగ్గరున్న కొన్ని మూవీస్, సెలెక్టెడ్ మూవీస్ని సో పెట్టుకొని చూశాను. సో ఎలా ఉంది, సరౌండింగ్ ఎలా డివైడ్ అవుతుంది, సో మనకి డాల్బీ అట్మాస్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేది అయితే నేను చూశాను. చూసిన తర్వాత నాకు కొంచెం ఇంప్రెస్ చేసిందని చెప్పొచ్చు ఈ సౌండ్ బార్ వచ్చేసరికి. దానికి కారణం ఏంటంటే గతంలో మనం 9550 అని చెప్పేసి ఒక సౌండ్ బార్ను అన్బాక్స్ చేసాం, జీబ్రానిక్స్ సంబంధించింది. అందులో కూడా మనకి 2 సబ్ వూఫర్, 2 శాటిలైట్ స్పీకర్స్, సౌండ్ బార్ అయితే వస్తుంది. కాకపోతే మైక్రోఫోను దానికి ఎవరో అది 625 వాట్. సో అందులో చేసిన కొన్ని మిస్టేక్స్ని ఇందులో వీళ్ళు సరి చేసుకున్నారని చెప్పొచ్చు. అందులో రేర్ సైడ్ మనకి ఏదైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో అవి కొంచెం చాలా తక్కువగా వచ్చాయి వాల్యూమ్ వచ్చేసరికి. సో దానివల్ల మనకి ఆ సరౌండింగ్ ఎఫెక్ట్ అనేది అంతకైతే తెలిసేది కాదు. సో ఇందులో దాన్ని అయితే చాలా వరకు క్లియర్ చేశారు. అలాగే
2 సబ్ వూఫర్లు బేస్ కూడా సో ఎక్సలెంట్గా అయితే తీసుకొచ్చారనమాట. మెయిన్లీ వైర్లెస్ కనెక్షన్లో మనకి చాలా స్పీడ్గా కూడా కనెక్ట్ అయితే అవుతున్నాయి. అసలు ముందు అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఏమేమి వస్తున్నాయి అనేది మీకు క్విక్గా అయితే చెప్పేశాను. మనకి అవుట్ ఆఫ్ బాక్స్ సౌండ్ బార్ వస్తుంది, సబ్ వూఫర్ 2 అయితే వస్తాయి, శాటిలైట్ స్పీకర్స్ 2 అయితే వస్తాయి, రిమోట్ కంట్రోల్ ఒకటి ఉంటుంది, ఇన్పుట్ కేబుల్ ఒకటి ఉంటుంది, హెచ్డిఎంఐ కేబుల్, వాల్ మౌంట్ బ్రాకెట్స్, అలాగే వాల్ మౌంట్ ఫిట్ చేసుకోవడానికి ఫాస్టనర్స్, క్యూఆర్ కోడ్ గైడ్ ఒకటి ఉంటుంది. సో దీన్ని స్కాన్ చేసుకొని మనం యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ చేసుకోవాలి. పవర్ అడాప్టర్ శాటిలైట్స్ కోసం 2 అయితే ఉంటాయి, పవర్ కేబుల్ ఒకటి ఉంటుంది మనం సౌండ్ బార్కి ఇచ్చుకోవడానికి, ఇక వైర్లెస్ మైక్రోఫోన్ ఒకటి అయితే ఇస్తారనమాట. అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ మైక్రోఫోన్. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. మామూలుగా ఇప్పటి వరకు మనం అన్బాక్స్ చేసిన చాలా సౌండ్ బార్లో ఎప్పుడు నేను మైక్రోఫోన్ అయితే చూడలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. మైక్రోఫోన్ ఉండడం వల్ల మనకి ఒక బెనిఫిట్ అయితే ఉంది. సో మనం మామూలుగా మూవీస్ అయితే చూస్తూ ఉంటాం, సౌండ్ బార్లో మనం వింటూనే ఉంటాం, అది వేరు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా లేదా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సో వాళ్ళతో మనం ఏదైనా ఒక స్పీచ్ ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళతో ఫన్గా ఏదైనా స్పెండ్ చేయాలన్నా సరే సో ఈ మైక్రోఫోన్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే ఇంట్లో ఏదైనా ఒక పార్టీ లాంటిది, చిన్న పార్టీ లాంటిది ఏమైనా చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి మైక్రోఫోన్ ఉంటే సో యూజ్ అవుతుందన్నమాట. సో చక్కగా మనకి మైక్రోఫోన్ అయితే వీళ్ళు తీసుకురావడం మంచిదే అయింది. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3 హలో 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 ఇక వీటి ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ బారు ఫ్రంట్ సైడ్ 3 స్పీకర్లు అయితే ఉంటాయి, టాప్ లో 2 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ కనిపించే 3 స్పీకర్లు మీకు 65 వాట్ అవుట్పుట్తో వస్తాయి అనమాట. టాప్లో ఉండే ఈ 2 స్పీకర్లు 55 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తాయి. ఈచ్ వన్ స్పీకర్ 6 ఓమ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పవర్ ఇన్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనం పవర్ అయితే ఇచ్చుకోవాలి. అలాగే హెచ్డిఎంఐ, యూఎస్బి, ఆక్స్, ఆప్టికల్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి. హెచ్డిఎంఐ ఇన్పుట్ మనకి వీళ్ళు ఆర్క్ని అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది ఒక మంచి విషయం. బట్ ఒకసారికి అది ఆర్క్ ఇచ్చారు, అలాగే ఇంకో హెచ్డిఎంఐ కూడా ఇచ్చుంటే బాగుండేది. సో త్రూ మనం టీవీకి వేరేది ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే యూజ్ అయ్యేదన్నమాట. ఇక కనెక్టివిటీలో మీకు బ్లూటూత్ 5.3ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వైర్లెస్లీ కూడా మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక అలాగే లెఫ్ట్ టు రైట్ మనకి ఎల్ఈడి లైట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సౌండ్ బార్కి. సో ఇవి లైటింగ్ కావాలంటే మనం మార్చుకోవచ్చు, రిమోట్లో మనకి ఆప్షన్ కూడా అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ ఒక ఎల్ఈడి డిస్ప్లేని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, ఎల్ఈడి లైటింగ్స్తో వస్తుంది. ఇక్కడ మనం వాల్యూమ్ పెంచినా తగ్గించినా మోడ్స్ ఏమైనా చేంజ్ చేసినా అక్కడైతే కనిపిస్తుంటాయి. ఇంకా టాప్లో మనకి బటన్స్ ఉంటాయి, పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ఇన్పుట్ బటన్ అయితే సౌండ్ బార్కు ఉంటాయి. ఇక సబ్ వూఫర్స్ విషయానికి వచ్చేస్తే ఈ సబ్ వూఫర్స్ మనకి ఈ విధంగా ఈ సైజులో అయితే వస్తాయి అనమాట, వుడ్ బిల్డ్తోనే వస్తాయి. ఈచ్ వన్ సబ్ వూఫర్ మీకు 110 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తుంది అనమాట. అంటే 2 కలిపితే 220 వాట్ అవుట్పుట్ని అయితే ఈ సబ్ వూఫర్స్ అందిస్తాయి. సో అందుకే మనకి బేస్ అయితే అదిరిపోతుంటుంది. ఈచ్ వన్ సబ్ వూఫర్ మీకు 3 ohms అయితే వస్తుంది అనమాట. ఇక వీటి కనెక్టివిటీ విషయానికి వస్తే ఒకదానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ నుంచి ఒక కేబుల్ మాత్రమే ఇస్తారు. సో ఈ కేబుల్ని తీసుకెళ్లి ఇంకో సబ్ వూఫర్కి అయితే కనెక్ట్ చేయాలి. ఆ సబ్ వూఫర్లో చూసుకుంటే మనకి సబ్ అవుట్ పోర్ట్, వైర్లెస్ ఎల్ఈడి లైట్ ఇండికేటర్, పేరింగ్ బటన్ అయితే ఉంటుంది, యూఎస్బి పోర్ట్ అయితే ఇస్తారనమాట. సో ఈ యూఎస్బి అనేది మనకి సర్వీస్ మోడ్ కోసమే ఉపయోగపడుతుంది. దాంట్లో మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని ఏమైనా సాంగ్స్ వినడానికి అయితే ఉండదు. ఇక మనం శాటిలైట్ స్పీకర్స్ విషయానికి వచ్చేస్తే శాటిలైట్ స్పీకర్స్ ఈచ్ వన్ దాంట్లో 2 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్కటి మీకు 50 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తాయి. అంటే 2 శాటిలైట్ స్పీకర్స్ మీకు 200 వాట్ అవుట్పుట్ని అయితే అందిస్తాయి. అందుకే మీకు దీని సరౌండింగ్ అనేది చక్కగా తెలుస్తుంది. ఈచ్ వన్ స్పీకర్ 6 ohmsతో వస్తుంది. ఫ్రంట్ అండ్ టాప్ మీకు మెటల్ మెష్తో వస్తుంది, చుట్టూ మీకు ప్లాస్టిక్ బిల్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వాల్ మౌంట్ హోల్డర్ అయితే ఉంటుంది, బాటమ్ సైడ్ పవర్ ఇన్పుట్ అయితే ఉంటుంది. దీనికోసం మనకి పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు. ఈ పవర్ అడాప్టర్ కేబుల్ మీకు 1.5 మీటర్ ఇచ్చారు. దీన్ని కనీసం 3 మీటర్ అయినా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఈ టైప్ సి సర్వీస్ పోర్ట్ అనమాట, ఇక్కడ చార్జ్ చేయడానికి అయితే ఉండదు. సో దీనికి కూడా ఒక పేరింగ్ బటన్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ టు రైట్ స్విచ్చింగ్ బటన్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు స్పీకర్ ఎక్కడ పెట్టినా సరే, మీరు లెఫ్ట్ అయినా రైట్ అయినా సరే మీరు స్విచ్ చేసుకొని మీరు దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఓవరాల్ గా సిగ్నల్ టు నాయిస్ రేషియో మీకు 78 డెసిబెల్ అయితే ఉంటుంది. ఇక సెపరేషన్ 69 డెసిబెల్తో అయితే వస్తుంది. ఇక సబ్ వూఫర్ వెయిట్ వచ్చేసరికి మీకు 4.5 kg ఉంటుంది అనమాట ఈచ్ వన్. సౌండ్ బార్ వెయిట్ వచ్చేసరికి 3.26 kgs అయితే ఉంటుంది. ఇక శాటిలైట్ స్పీకర్స్ ఈచ్ వన్ 700 grams అయితే ఉంటాయి. టోటల్ నెట్ వెయిట్ వచ్చేసరికి మీకు
13.6 kgs తో అయితే వస్తుంది. ఇక రిమోట్ విషయానికి వస్తే రిమోట్ డిజైన్ కొంచెం చేంజ్ చేశారు. అంటే ఇటు ఈ డిజైన్ ఇంత ముందు కూడా తెచ్చారు. సో ఇది కొంచెం కన్వీనియంట్గా ఉండదు, పట్టుకోవడానికి క్యాచీగా అయితే ఉంటుంది. ఈ సెట్టింగ్ లాంటి బటన్ మనం ప్రెస్ చేసామనుకోండి, సో ఫస్ట్ మీకు ఎల్ఈడి అయితే చూపిస్తుంది. సో మీకు లెఫ్ట్ రైట్ ఎల్ఈడి అయితే సౌండ్ బార్కి ఇస్తున్నారు కదా, ఈ ఎల్ఈడి కలర్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇందులో 16 మోడ్స్ అయితే ఉంటాయి, 8 కలర్స్ అయితే ఉంటాయి. మిగిలిన 8 కలర్స్ వచ్చేసరికి మీకు అటు ఇటు మారుతూ ఉంటుంది అనమాట. అంటే షిఫ్ట్ అవుతూ గ్రేడియంట్గా అవుతూ ఉంటాయి. ఎల్ఈడి కావాలంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఎల్ఈడి మనకేమీ అంత ఎక్కువగా బయటకు కనిపించేలాగా అయితే ఏమి ఎఫెక్టివ్గా అయితే ఏమి అనిపించలేదు. తర్వాత మీకు బేస్ ఉంటుంది. బేస్లోకి వెళ్ళిన తర్వాత ప్లస్ మైనస్ ప్రెస్ చేసి బేస్ పెంచి తగ్గించుకోవచ్చు. అలాగే ట్రిబుల్స్ కూడా సేమ్ అంతే. తర్వాత ట్రిబుల్స్ ఉంటుంది. సెంట్రల్ స్పీకర్ ఉంది కదా, వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు. అంటే సౌండ్ బార్లోని వాల్యూమ్ని మనం పెంచి తగ్గించుకోవడానికి సెంట్రల్ అయితే ఉపయోగపడుతుంది. ఇక సరౌండ్, సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ స్పీకర్స్ ఏవైనాయో వీటిని కూడా మనం వాల్యూమ్ పెంచి తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మీకు సౌండ్ బార్ మనం ఏమైనా వీడియో వాచ్ చేసేటప్పుడు చేయడం కోసం ఇవి యూజ్ అవుతాయి. ఇక మైక్ సెటప్ కూడా మీకు ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో ఈ మైక్రోఫోన్ ఉందిగా, ఇది యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు మైక్ ఆప్షన్ అయితే ఉంటుంది. మైక్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ ఇస్తారు. సో మైక్ మనం కావాలంటే ఆన్ చేసుకొని ఒకవైపు సాంగ్ వస్తూనే మనం మైక్ కూడా మాట్లాడవచ్చు, లేదంటే సాంగ్ ఆఫ్ చేసి మనం మైక్ మోడ్లోనే మైక్ని అయితే మాట్లాడుకోవచ్చు. సో మైక్ ఎకో చేంజ్ చేయడం కోసం కూడా ఇక్కడ మనకి మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ డిస్ప్లే ద్వారా అయితే చూడొచ్చు. ఇక మీరు డాల్బీ అట్మాస్ ఎలా ఉంది, సో ఎలా ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు యూజ్ చేసే టీవీలో కానీ లేదా ఎనీ ప్లేయర్లో డాల్బీ సపోర్ట్ అయితే ఉండాలి. డాల్బీ అట్మాస్ లేదా డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే మీకు ఇందులో డాల్బీ అట్మాస్ అయితే వస్తుంది. అప్పుడు మీకు సపరేట్ అవుతాయి అనమాట. ఆడియో అనేది సపరేట్ అయితే వినిపిస్తూ ఉంటుంది. అట్ సేమ్ టైం మీరు వాచ్ చేసే వీడియోలో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండాలి. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలరు. లేకపోతే సరౌండింగ్ అనేది సపరేట్ అవ్వదు. సో మీరు స్టీరియోనే ఎంజాయ్ చేయగలరు. స్టీరియో పరంగానే మీకు వినిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమైనా వాయిస్ లాంటివి వస్తే సబ్ ఊఫర్లో అంటే సౌండ్ బార్లో వినిపిస్తుంటాయి. సో అక్కడ ఏమైనా బేస్ లాంటివి ఏమైనా వస్తే ఇవి వస్తుంటాయి అనమాట. సైడ్ వచ్చే ఏమైనా చిన్న చిన్న సౌండ్స్ ఏమైనా ఉంటే మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇవైతే వినిపిస్తుంటాయి, శాటిలైట్ స్పీకర్స్. సో అది మనకి డాల్బీ అట్మాస్ 5.1 ఛానల్ ఉన్న మూవీస్లోని మాత్రమే మీరు ఎంజాయ్ చేయగలరు. సో ఆ విషయంలో అయితే చక్కగా వీటి పనితనం అయితే బాగుంది. వేటికవి అయితే చక్కగా వాటి పనితనం అయితే చేస్తున్నాయి. మీకు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే మీకోసం నేను ఇలా సెటప్ చేసి చూపిస్తున్నాను, కానీ విడిగా అయితే మాత్రం ఇలా కాదు. సో సబ్ వూఫర్లు 2 కింద పెట్టుకోవాలి, అలాగే సౌండ్ బార్ కొంచెం పైన పెట్టుకుని అంటే టీవీ దగ్గరలో కానీ లేకపోతే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. ఈ శాటిలైట్ స్పీకర్స్ మాత్రం కొంచెం బ్యాక్ సైడ్ పెట్టుకొని మీరు సెంటర్లో ఉంటే చక్కగా మీరు ఒక థియేటరల్ ఎఫెక్ట్తో సౌండ్ అయితే ఆస్వాదించగలరు అనమాట. ఈ శాటిలైట్ స్పీకర్లకి 1/4 ఇంచ్ థ్రెడ్ ఇవ్వాల్సింది ట్రైపాడ్కి సెట్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేది. బట్ వీళ్ళు ఇవ్వలేదు, డైరెక్ట్గా మనకు కావాలంటే వాల్ మౌంటే చేసుకోవాలి వీటిని. సో ఆ థ్రెడ్ కూడా ఇచ్చేస్తుంటే పనిలో పని బాగుండేది అనిపించింది. ఇక మీరు ఏదైనా డాల్బీ వీడియో చూస్తున్నారు అంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో అది డాల్బీ అట్మాస్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. దాని ప్రకారం మీరు చూస్తున్న వాచ్ చేస్తున్న వీడియో సో డాల్బీ సపోర్ట్ వీడియో అని చెప్పి తెలుస్తుంది అనమాట. అంటే మీరు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు శుభ్రంగా. అక్కడ అలా చూపించలేదు అంటే దానికి కారణం ఏంటంటే సో మీరు వాచ్ చేసే వీడియో డాల్బీది కాదని. అలాగే సేమ్ టైం మీరు ఒకవేళ డాల్బీని ఎంజాయ్ చేయాలంటే HDMI ఆర్క్ నుంచి పెట్టుకోవాలి. మీ టీవీ కూడా HDMI ఆర్క్ ఉండాలి. టీవీకి HDMI ఆర్క్ లేకపోతే పర్వాలేదు, ఆప్టికల్తో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసినా ఆక్స్తో కనెక్ట్ చేసినా సో మీరు డాల్బీని అయితే ఎంజాయ్ చేయలేరు. డాల్బీ సపోర్ట్ చేయవు, ఓన్లీ స్టీరియో వరకే సపోర్ట్ చేస్తాయి అనమాట. సో ఇది ఓవరాల్గా అయితే మాత్రం బాగుంది, ఎక్సలెంట్ అయితే ఉంది. బాక్స్ మీద అయితే చాలా ఎక్కువ ఉంది ప్రైజు. సో ఇప్పుడు ఆఫర్లు అయితే మాత్రం మీకు 27,000 26,999 రూపాయలకి ఏమో వస్తుంది. ఇది కాకుండా ఏమైనా కార్డ్ ఆఫర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఫెస్టివల్ సేల్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి దీని ఇంకా తక్కువ ప్రైస్గా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే తీసుకోగలరు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. మధురమైన రివ్యూస్ నాని అన్న చెబితే